twist you all. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, అది మీకు కూడా తెలుసు. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు ఇది మన యూట్యూబ్లో అప్లోడ్ చేయకముందే మీకు మన ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒక నిమిషం, అది కాదు మనది. ఓకే, ఇక్కడైతే ఉంటుంది మీకు, ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా. ఈ మహేష్ బాబు ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇచ్చేసిన ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసిన, దాని మీద క్లిక్ చేయండి. మీకు డౌట్ అనేది ఒకటి క్లియర్ అయిపోతుంది. ఏంటంటే మన అలర్ట్ మోషన్కి కొంచెం ఎక్స్పోర్ట్ అవుతలేదని ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడైతే నా అలర్ట్ మోషన్ అయితే నేను ఏది పిన్ చేసి పెట్టాను. ఓకే, చూడండి, మీ ముందరనే నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉంది నా దగ్గర, మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాను. నేను చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ ఫిల్ అని ఉంటుంది రెండవది, అదైతే హైడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ మీకు అన్ని ప్రతి ఒక్కటి మీకు ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, కాకపోతే మీరు ఈ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, వేరే చేంజ్ చేసుకోండి మీరు ఫోటో. ఓకే, దీంట్లోకి వెళ్ళి కలర్ ఫిల్లోకి వెళ్ళి మీరు ఫోటో అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక నిమిషం, దానిపైన ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ చేసుకొని ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, ఇలాగైతే వచ్చేసింది. ఓకే, మహేష్ బాబు సార్ పక్కల ఇప్పుడైతే మనమైతే ఇదైతే చేసినాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఇదే, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఫోటో చూసుకోండి. ఓకే, దీంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ప్లస్ సెకండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకైతే ఇలాగైతే వస్తుంది. తర్వాత ఈ పైన ఉన్నది కొంచెం జూమ్ చేయండి, మీకు అంత ఇది కాకపోతే ఒక నిమిషం కొంచెం చిన్న చేయండి. ఓకే, పైన ఉన్నది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఓకే, మీకు వీడియో డెమోలో చూపించినట్లు మనకు ఆ ఫోటో అనేది ఒక ఫైర్ లాగా అలా వస్తుందన్నమాట. ఓకే, మనకు అంతవరకు పెట్టుకోకండి, ఇది చిన్న ఫోటో కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, పైది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలా అయితే ఉండండి. ఓకే, ఇప్పుడైతే చూడండి. ఓకే, ఇలా అయితే వస్తుంది. ఓకే, దీని తర్వాత ఈ ఎఫెక్ట్లో మీరు ఏ ఫోటో పెట్టుకుంటారో మీ ఇష్టం. దీంట్లో కూడా గ్రూప్స్ ఉంటాయి, 7 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే పెట్టారో ఏదైతే కలర్ ఫిల్ చేద్దాం. ఓకే, మహేష్ బాబు సార్ ఫోటో వేరే పెడదాం. ఓకే, ఇలా అయితే సెట్ అయిపోయింది మనకి. సో దీంట్లో మనకైతే ఎడిట్ గ్రూప్, ప్రతి ఒక్క ఎడిట్ గ్రూప్లో ఇదైతే ఉంటుంది మనకి. దీని ప్లేస్లో సరే కలర్ ఫిల్లోకి వెళ్దాం, మళ్ళీ అదే ఫోటోని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, బ్యాక్ వెళ్దాం. సరే, ఓకే, ఇక్కడ ఉంది కదా గ్రూప్స్, ఇక్కడైతే రెండో గ్రూప్ ఓపెన్ చేద్దాం. రెండో గ్రూప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మనం ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, డిలీట్ చేసేసి మనం ఇప్పుడు ఇందాక కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ లేయర్ చేద్దాం. కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలాగైతే అన్నీ చేసుకోండి. ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మనకి? ఇక్కడైతే 5 గ్రూప్స్ ఉంటాయి. ఒక నిమిషం, ఇక్కడైతే 5 గ్రూప్స్ ఉంటాయి. ఇవి ఎడిట్ చేసేటప్పుడు మనకి ఇలా అయితే కట్ అయిపోతుంటుంది. ఒక్కొక్కటేమో అసలే కనిపించదు. నో ప్రాబ్లం, దానిపైన టచ్ చేసి ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు, ఒక నిమిషం, బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ట్రాక్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇది ఇంకా ఇక్కడ 5 టైమింగ్ చూడండి, 5 సెకండ్ 21 మిల్లీ సెకండ్. ఓకే, అక్కడ దగ్గర ట్రాక్ చేసుకోండి. ఓకే, ఇది మాత్రం అలాగే ఉండండి. ఇది అంటే దీంట్లో కూడా మీరు కలర్ ఫీల్డ్కి వెళ్ళి వేరే ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని మనం యాడ్ చేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే, చూసుకొని ఒకసారి ఇలాగైతే వచ్చేసింది, ఇలాగైతే జూమ్ అయిపోతుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి, అన్నీ ఇలాగే వేసుకోండి. ఈ గ్రూప్స్ అనేది 1, 2 ఇక్కడ
3 ఉంటాయి. 3 గ్రూప్స్ అనేది మీరు ఏ ఫోటో అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మీరు ఏ ఫోటో పెట్టాలని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆడియో కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకొకటి మీకు కావాలంటే దీంట్లో ఎఫెక్ట్లోకి వెళ్ళి అంటే ఫస్ట్కి రండి. ఫస్ట్ వస్తే KTN రాజు అని ఉంది కదా, దీంట్లో ఫస్ట్కి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకో, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇది ప్రతి వీడియోలో చెప్పేది ఇదే, ఛానల్ ర్యాంపు అండ్ హూ షిఫ్ట్ అనేది ఆన్ చేసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇలా అయితే ఇలా చేసుకోండి, అలా అయితే అలా చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలాగైతే పెట్టేస్తున్నా. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.